సార్ నమస్తే అండి. నమస్కారం. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవం రోజు స్టూడెంట్ అసెంబ్లీ అని చెప్పి విద్యార్థులతోటి ఒక అసెంబ్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఎందుకంటే గనక ఇలాంటివి పెట్టడం ఓన్లీ తన గొప్పలు చెప్పుకోవటానికే అని చెప్పి కొన్ని పార్టీలు ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ అయితే గనక చంద్రబాబు తన గొప్పలు చెప్పుకోవటానికి, తన డబ్బా కొట్టుకోవటానికి మాత్రమే పెడుతున్నారు అనేది వైఎస్ఆర్‌సీపీ నాయకులు చెప్తున్న మాట. ఇందులో వాస్తవం ఉందంటారా మరి? ఇక్కడ ఒక విషయం మనం గమనించాలండి. దేశ సంపద అంటే కేవలము నదులు, డ్యాములు, ప్రాజెక్టులు, ఈ వనరులు అవి మాత్రమే కాదండి. దాన్ని మించిన సంపద ఏదంటే, జాతీయ సంపద ఏమంటే యువకులండి. ఈనాటి యువకులే మన దేశానికి సంబంధించిన అసలైన సంపద. ఆ సంపదను మనము జాగ్రత్తగా వినియోగించుకోవాలి, పరిరక్షించుకోవాలి, సానపెట్టాలి. జాతీయ భవిష్యత్తు కోసం వాళ్ళని మనం అంకితం చేయాలండి. అటువంటి యువతను మనము అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలంటే వాళ్ళలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేయాలండి. వాళ్ళను అణచివేసి లేదా వాళ్లకు భయపెట్టి లేదా చదువు చెప్పడం కాదు. వాళ్ళలో దాగినటువంటి నిద్రాణమైనటువంటి గొప్ప శక్తిని వెలికి తీయాలండి. స్వామి వివేకానంద గారు ఈ మాట ఎప్పుడో చెప్పారు. నీలో యువత మేలుకో, నీలో గొప్ప శక్తి ఉంది, మేలుకో, నీ అవసరం దేశానికి చాలా అవసరం అని చెప్పారు. అదే బాటలో మన యువ నాయకులు నారా లోకేష్ గారు అద్భుతమైనటువంటి ఒక ఆలోచన చేసి ఈ యొక్క మాక్ అసెంబ్లీకి పకడ్బందీ ప్రణాళికతోటి ఆ పిల్లలను సెలెక్ట్ చేసి ఆ కాన్సెప్ట్ వాళ్ళల్లో చొప్పించి వాళ్లకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ ద్వారా అద్భుతమైన ప్రయోగం చేశారు. ఇది చాలా అద్భుతం అండి. దీనివల్ల ఏమంటే అసెంబ్లీలో ఎలా జరుగుతుంది అంటే అది ఈనాటి ఉండేటువంటి ప్రజాప్రతినిధులకు అది ఒక కనువిప్పు, ఒక గుణపాఠం అండి. అసెంబ్లీ అంటే కేవలము వ్యక్తి పూజ చేయడం కాదండి, ఒకరినొకరు పొగుడుకోవడం కాదండి. అక్కడ చర్చ జరగాలండి. ఇప్పుడు కోటాను కోట్ల డబ్బు ఖర్చు పెట్టి ప్రజాప్రతినిధులను అసెంబ్లీకి పంపితే దేనికోసము? మారుమూల గ్రామాల్లో, మారుమూల పల్లెల్లో, మారుమూల అడవుల్లో ఉండేటువంటి స్థితిగతులు అసెంబ్లీ ద్వారా అది ప్రభుత్వం దృష్టికి రావాలి, పరిష్కారము జరగాలి, ఆ యొక్క ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అంటే అక్కడ అసెంబ్లీలో చర్చ జరగాలండి. అసెంబ్లీ ఉండేది ఏంటి? ప్రజా సమస్యలను చర్చించేందు కోసము, పరిష్కారం కోసము. దీనివల్ల ఒక ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి, పాలకపక్షం కూడా బాధ్యతాయుతంగా ఉండాలన్నమాట. అటువంటి బాధ్యతను తెలియజేసేందుకు లోకేష్ గారు చేసినటువంటి ఈ యొక్క ప్రయోగము చాలా అద్భుతం అండి. కాబట్టి ఆ పిల్లలు చక్కగా తమ పాత్ర నిర్వహించారు. నిజంగా మనమంతా కూడా అది వాస్తవంగా చెప్పాలంటే మనము అభినందించాలండి. ఇక్కడ ఒక విషయం సార్, ఇక్కడ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల వల్ల, లేదు ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికే చేసింది అనుకోవాలంటారా? గొప్పలు ఏమాత్రం కాదండి, ఇది ఒక వాస్తవం అండి. ఎందువల్లంటే ఆ యొక్క ప్రోగ్రాము ఇప్పుడు రాష్ట్రమంతటా ప్రతి ప్రాంతంలో అది బాగా ప్రచారం పొందింది. చాలామంది పిల్లలకు ఒక ఊపు ఇచ్చిందన్నమాట, ఇన్స్పిరేషన్ ఇచ్చిందండి. ఇన్స్పిరేషన్ చాలా ముఖ్యమండి. ఒక కార్యక్రమము ఇతరులకు ఇన్స్పైర్ చేసింది, మోటివేట్ చేసిందంటే అదే గొప్ప ఫలితం అండి. దాన్ని మనము అర్థం చేసుకోవాలి, అభినందించాలండి. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఈనాటి తరంలో యువత అంటే ఏంటి, ఈనాడు మనం ఏం చేస్తున్నామండి, మన యువత ఇప్పుడు గత కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఉండేటువంటి పరిస్థితి వల్ల పల్లెల్లో గంజాయి విస్తరిస్తుంది. యువత ఈ గంజాయి బారిన పడి దారి తప్పుతున్నారు, నేర ప్రపంచం మొగ్గుతున్నారు, బెట్టింగ్లు అయిపోతున్నారు, కుటుంబాల నాశనం అవుతున్నాయి. కళ్ళెదుట తమ పిల్లవాడు నాశనం అవుతుంటే చూడలేక తల్లిదండ్రులు గుండె పగిలిపోతుందండి. మరి అలాంటప్పుడు ఇటువంటి మంచి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో సృజనాత్మక శక్తి వస్తుంది. ఆలోచిస్తున్నారు, అరే నా తోటి పిల్లలు, నా తోటి విద్యార్థులు మాక్ అసెంబ్లీ ద్వారా తమ ప్రతిభ చూపారు, నేనెందుకు అలా పైకి రాకూడదు, నేనెందుకు ఒక రాజకీయ నాయకుడు కాకూడదు. ఎందువల్ల ఇప్పుడు లోకేష్ గారు చాలాసార్లు చెప్పారు, యువత మంచి ఉద్దేశంతో, నాయకత్వ లక్షణాలతో రాజకీయాలకు రావాలి, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మీరు రక్షించుకోవాలి, అంటే మీలో నాయకత్వ లక్షణాలు రావాలి అని లోకేష్ గారు ప్రోత్సహిస్తున్నారు, యువతను ప్రోత్సహిస్తున్నారండి. ఇది మనం అసాంఘిక కార్యకలాపాలకు లేదా సమాజ విచ్ఛిన్న కార్యకలాపాలకు కాదు, దేశ నిర్మాణం కోసము యువతను ప్రోత్సహిస్తున్నారు లోకేష్ గారు. దీన్ని మేధావులంతా కూడా అభినందిస్తున్నారండి. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటానక విలువలు, విద్యా వ్యవస్థలో విలువలు, విశ్వసనీయత అంటూ
బ్రహ్మశ్రీ త్యాగంటి కోటేశ్వరరావు గారు చేత పిల్లలకి ఉపన్యాసాన్ని ఇప్పించటం, ఇది ఎలాంటి పరిణామానికి చూసుకోవాలంటారు? ఇప్పుడు పిల్లల్లో విలువలు పెంపొందించే విధంగా అనుకోవచ్చు అంటారా? లేదంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రిని విమర్శించడానికి చేశారు అని చెప్పి ఒక కోణాన్ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే కనుక ఇంట్లో సోదరులను కూడా పట్టించుకోలేదు, అలాంటికి మనం బయటకు వస్తే ఎలా ఉండాలి అని చెప్పి ఆయన చెబుతున్నారు. ఇదంతా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి అని చెప్పి ఒక వర్గం భావిస్తుంది. కాకపోతే అసలు దీంట్లో కాదు, విద్యార్థులలో విలువలు పెంచడానికి మేము చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం వాదన చేస్తుంది. ఈ రెండింటిలో ఏ వాదన కరెక్ట్ అనుకోవాలంటారు? ఇప్పుడు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆ పేరు విన్నంతనే ఎలాంటి వారికైనా కానీ 2 చేతులు ఎత్తి తల దించి నమస్కారం చేయాల్సి వస్తుందండి. నమస్కరించాల్సి అనిపిస్తుందన్నమాట. అంతటి మహా వ్యక్తి, మహాపర్వతం ఆయన పేరు తీసుకోవాలంటే కూడా ఒక అదృష్టం ఉండాలండి. ఆంధ్రదేశం మనకిచ్చిన ఒక గొప్ప వరప్రసాదము శ్రీ చాగంటి గారు. ఎంత నిరాడంబరుడు, ఎంత గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, నిస్వార్థపరులండి. మరి అటువంటి వారు ఆవేదన చెందుతున్నారు సమాజం పట్ల, దిగజారుతున్న విలువల పట్ల. కాబట్టి ఆయన మన శాస్త్రాలను, వేదాలను అన్నిటినీ పరిశోధించి ఆయన గొప్ప గొప్ప విషయాలను తీసుకొని మన యొక్క సామాజిక అభివృద్ధి కోసము విలువల ద్వారా సమాజాన్ని బలోపేతం చేసేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఆయన బోధనలు ఈనాటి యువతరానికి, దారి తప్పుతున్న యువతరానికి, రకరకాల మత్తులో దారి తప్పుతున్న యువతకు అవి చాలా ముఖ్యమండి. ఇందాక చెప్పాను, తల్లిదండ్రుల యొక్క బాధను అర్థం చేసుకోవాలి అంటే, వాళ్లకు పరిష్కారం లభించాలి అంటే, పిల్లలు తప్పుదారి పడకుండా వాళ్ళు సక్రమంగా నడవాలి అంటే, ఈనాటి పిల్లలు ప్రయోజకులుగా రేపు దేశ సేవలు రావాలి అంటే చాగంటి గారి యొక్క బోధనలు చాలా అవసరము. ఇది విలువలతో కూడినటువంటి విద్యా వ్యవస్థ చాలా ముఖ్యమండి. కాబట్టి ఈ చాగంటి గారిని మనం అంతా కూడా నిజంగా మనస్ఫూర్తిగా అభినందించవలసి ఉంటుంది. వీటిని రాజకీయాలకు అతీతంగా మనం వాటిని చూడాల్సి ఉంటుందండి. ఏదైతే కుటుంబంలో బంధాలు, బాంధవ్యాల గురించి ఏదైతే కనుక చాగంటి గారు చెప్పారో వాటిని కూడా వక్రీకరించి మా నాయకుడినే అన్నారు అని చెప్పి వైసీపీ నాయకులు ఆయన్ని కూడా ద్వేషించటం, ఆయన మీద కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక సోషల్ మీడియా వేదికగా దాడి చేయటం ఆయన మీద కూడా అసలు ఎలా చూడాలంటారు అసలు ఈ పరిణామాన్ని? అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియను దాన్ని అవగాహన చేసుకోకుండా రాజకీయాలు ఆపాదించి, ఎందువల్లంటే ఇక్కడ బాగా ఆదరణ పెరుగుతుంది. ఆదరణ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఎలాగైనా సరే ఏదో రాజకీయాలు ఆపాదించి విమర్శించడము, అలా చేయడము అది చాలా దురదృష్టకరం అండి. కాబట్టి అవి ఆ విధంగా రాజకీయాలు ఆపాదించకూడదండి. విలువలు చాలా ముఖ్యము, కుటుంబ విలువలు కూడా చాలా ముఖ్యము. ఇప్పుడు చాగంటి గారు నిష్పక్షపాతముగా, నిర్మోహమాటంగా, ధైర్యంగా ఏదైనా కుండ బద్దలు కూడా చెప్తారు. ఆయనకు పాలకపక్షం కాదు, ప్రతిపక్షం కాదు, లేదా ముఖ్యమంత్రి కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, లేదా ప్రధానమంత్రి కాదు, అందరూ ఆయన దృష్టిలో సమానమండి. ఆయన ఒక దైవానికి తప్ప ఎవరికి భయపడరండి. కాబట్టి ఆయన ధోరణిలో ఆయన చెప్తారు, ఇది సహజమండి. సరే, మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆయన తీసుకొస్తున్న వినూత్నమైన కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు భవిష్యత్తులో? నారా లోకేష్ గారికి ఆయన ప్రజాగళం యాత్ర చేస్తున్నప్పుడే సమాజంలో దారి పొడుగున ఆయనకు రకరకాల వ్యక్తులతో ఆయనకు పరిచయాలు ఏర్పడము, ఒక గొప్ప అవగాహన కలిగిందండి. ముఖ్యంగా ఆయన ఆ టైంలోనే యువకులతో కూడా ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి యువకుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళతో డైరెక్ట్గా ముఖాముఖిగా సంభాషించి యువకుల యొక్క నాడి ఎలా ఉంటుంది, వాళ్ళ గుండె చప్పుడు అప్పుడే గ్రహించారండి. కాబట్టి ఆయన మహామేధావి. లోకేష్ గారిని ఎవ్వరు కూడా మీరు తక్కువగా అంచనా వేయొద్దు. ఆయనకు మహామేధావి అండి. కాబట్టి ఒక మేధావి లాగానే ఆలోచిస్తారు, వినూత్నమైన కార్యకలాపాలు తీసుకొస్తారు. అందులో ఆయన ఏరి కోరి ఆయన తలుచుకుంటే ఒక గొప్ప పోర్ట్ఫోలియో తీసుకుండేవారండి. ఏమి తక్కువ ఆయనకు చెప్పండి. మరి ఇటువంటి కాంప్లికేటెడ్ విద్యా వ్యవస్థ, విద్యాశాఖ చాలా కాంప్లికేటెడ్. ఇది అటువంటి దాన్ని ఆయన ఏరుకోరి తీసుకున్నారంటే అర్థం ఏమిటి? దాన్ని ఆయన ప్రక్షాళన చేయాలనుకున్నారు. ఆయన ప్రక్షాళన చేసి అందులో ఎందువల్లంటే విద్యాశాఖ ఒకటి బాగుపడిందంటే సమాజమే బాగుపడుతుందండి. కాబట్టి ఆయన సమాజహితంగా ఆలోచించి విద్యా వ్యవస్థను ఆయన ప్రక్షాళన చేసి తద్వారా ఒక చక్కటి సమాజాన్ని నిర్మించాలి అనే సదుద్దేశంతో ఆయన ముందుకు వచ్చారు. ఆయన యొక్క కాన్సెప్ట్ని, ఆయన యొక్క ఆలోచనను, ఆయన తీసుకున్న సవాలును మనము నిజంగా ఆయన ధైర్యాన్ని మనము అభినందించాలండి.